హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇక్కడ కందిపప్పు అయితే కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇట్లా గిన్నెలో ఉడకబెడుతున్నాను, కుక్కర్లో కాకుండా. ఇది చింతకాయ పప్పు కోసం అయితే ఇట్లా ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ ఇది కొంచెం పలుకైతే విరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకున్న ఒక 4 ఇట్లా చుంచేసి పెట్టుకోవాలి. ఒక టమాటో మీడియం సైజుది. అట్లనే చింతకాయలు అయితే ఇవి ఎంత ఉంటాయంటే ఒక 60 గ్రామ్స్ వరకు ఉంటాయి. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది పప్పు అని ఇట్లా చేస్తున్నా. కాకపోతే ఇవి చింతకాయలు అయితే లేతగా ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ పప్పులోనే వేసుకోవచ్చు. కొంచెం బాగా ముదిరినవి ఉంటాయి కదా, కాయలు పెద్దగా ఉండి, అలాంటివి అయితే విడిగా ఉడకబెట్టుకొని పులుసు అనేది పప్పులో పిండుకోవాలి. ఇది చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఈ పప్పులో అయితే ఆల్రెడీ చింతకాయ, పచ్చిమిరపకాయ, టమాటో వేసిన కదా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం, బాగుంటుంది కారం పచ్చిమిర్చి 2 వేస్తే. టమాటో అయితే కొంచెం టేస్ట్ కొరకు వేసిన, చింతకాయ పులుపుతో పాటు టమాటో కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకొరకు ఇట్లా వేసిన అనమాట. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఆల్రెడీ ఒక గరిటెడు ఆయిల్ వేసి ఒక 6-7 ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 5-6, జీలకర్ర ఆవాలు వేసుకుందాం. దాంతోపాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకుందాం. పప్పు అయితే ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు తాలింపులో ఈ వాటర్ అంతా వంపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న చింతకాయలు ఒక గిన్నెలో వేసుకుందాం. వేసుకొని ఆ పొట్టును కొంచెం పై తీసేసి పులుసులాగా పిండేసుకుందాం. ఇట్లా పొట్టునైతే మొత్తం తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇది ఎందుకంటే ఇట్లనే ఉంటే అన్నంలో తినేటప్పుడు కసకస ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా పొట్టును తీసేసి మొత్తం ఇట్లా పిండేసుకున్నాను నేనైతే. ఇది మళ్ళీ ఇట్లా పప్పులో వేసి ఎనుపుకుందాం. ఎనుపుకున్న తర్వాత ఇది తాలింపులో వేసుకోవటం. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. మరీ తిక్కుగా కాకుండా పలసగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది రైస్లోకి. టేస్ట్ అయితే బాగుంటుంది పుల్ల పుల్లగా చింతకాయ పప్పు. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.